పట్టా నేను మీ హేమమాలిని. మరి ఈరోజు ఫిలిం అప్డేట్స్లో రివ్యూలో ఏ సినిమా గురించి మాట్లాడుకుందాం? దానికన్నా ముందు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా గురించి మాట్లాడతానని చెప్పి పాట పాడుతుంది ఏంటనుకున్నారా? సో అదే మన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ఒక యూత్ఫుల్ స్టోరీ తోటి మన ముందుకు వచ్చేసారు. అండ్ ఈ సినిమాని ధనుష్ గారు డైరెక్ట్ చేశారు. జాలీగా రండి, జాలీగా వెళ్ళండి. అండ్ తన మేనలుడైనటువంటి పవీష్ అండ్ అనిక, ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ ప్రియాంక మోహన్ గారు ఒక సాంగ్లో చాలా చాలా ఫేమస్ కదా, గోల్డెన్ స్పారో అండ్ నింజల ఆరో అని చెప్పి. సో ఆ పాటతో మనందరి ముందుకు వచ్చేసిన సినిమాయే జాబిలమ్మ నీకు అంత కోపమా. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో. సో ఈ సినిమా ప్రీమియర్స్ అయితే నిన్న వేయడం జరిగింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు తెలిసేసుకుందాం. సో ఆల్రెడీ కాస్టింగ్ ఎవరు చేశారని చెప్పేశాను కదా. మరి ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించిన వారైతే జీవి ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు? మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో కాస్టింగ్ మనకి కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం మంది తెలియని వాళ్ళు ఉన్నారనమాట. మెయిన్లీ పవీష్కి ఇది డెబ్యూ ఫిలిం. యాక్చువల్గా ఈ సినిమా ధనుష్ గారు యాక్ట్ చేయాలి, బట్ వాళ్ళ మేనల్డైనటువంటి పవీష్ని యాక్ట్ చేసేటట్టుగా చేసి తను డైరెక్షన్ చేశారనమాట. అయితే స్క్రీన్ మీద పవీష్ని చూస్తున్నంతసేపు కూడా ధనుష్ గారిది 3 సినిమానో ఇంకేవేవో ఆయన పాత సినిమాలన్నీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా ధనుష్ గారి ఫేస్ కట్స్ అన్నీ అలా కనిపించినాయి. అండ్ సినిమా విషయానికి వస్తే ఇప్పుడున్న కరెంట్ జెన్జీ ట్రెండ్ అంటారు చూసారా, సో కరెంట్ ఉన్నటువంటి యూత్ కి అయితే పక్కా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. దిస్ ఇస్ ప్రభు, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నేను ఓపెన్ గానే చెప్తున్నాను, నువ్వు నాకు అసలు నచ్చలేదు. సో అంత క్యాచీగా డైలాగ్స్ కానీ కామెడీ కానీ అంత చాలా చాలా బాగుంది. చూస్తున్నంతసేపు మనం మన ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే మాత్రం త్రూ అవుట్ సినిమా అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అసలు స్టోరీ ఏంటి అంటే, సో హీరో కొంచెం నిబ్బిస్ లవ్ స్టోరీ లాగా కూడా మనకి అనిపిస్తుంటుంది అనమాట చూస్తున్నంతసేపు. సో హీరో షెఫ్ అవ్వాలని అనుకుంటాడు చిన్నప్పటి నుంచి. సో తను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. తన ఫ్రెండ్ వాళ్ళ లైక్ లవర్ ఫ్రెండ్ని హీరో లవ్ చేస్తాడనమాట. సో ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఒకానొక సిచ్యువేషన్లో ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు విడిపోవడం జరుగుద్ది అనమాట. కట్ చేస్తే హీరో ఇంకొక హీరోయిన్ని కలవడానికంటే మన ప్రియా ప్రకాష్ వారియర్ని కలవడానికి వెళ్తాడు. అది కూడా పెళ్లి చూపులకి వెళ్తాడనమాట. వెళ్తే వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అని చెప్పి తెలుస్తుంది. ఏంట్రా నువ్వేదో వంటవాడవదో అనుకున్నావు అయ్యావా అని అంటే అదే షెఫ్ అని చెప్పేసి అంటారు. నీకేది నార్మల్గా జరగదా? I want to marry you. Let's get married. సో వాళ్ళిద్దరూ ట్రావెల్ చేద్దాము కలిసి లైక్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక మూమెంట్ వెళ్తున్న టైంలో సో హీరోయిన్ అనిక దగ్గర నుంచి ఒక పెళ్లి కార్డ్ వస్తుంది అనమాట. సో వెళ్ళి ఇది ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి. సో చాలామంది ఈ మధ్యకాలంలో ఫైట్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ క్లోజర్ ఉంటే ఆ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది. సో తర్వాత కలిసినప్పుడు ఏ రిగ్రెట్స్ ఉండవు, కోపం ఉండవు అని చెప్పి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ట్రెండ్లో జనాలు అలాగే అనుకుంటున్నారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకుని సో హీరోయిన్ పెళ్లికి వెళ్తాడనమాట. సో అక్కడ ఏం జరిగింది, లవ్ ఫెయిల్యూర్ కి మధ్యలో ఇరుక్కొని అల్లాడుతున్నారు మామ. హీరో నిజంగానే హీరోయిన్కి నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఉన్నా లేకపోయినా నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అని తెలియచేద్దామని వెళ్తాడు. గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళి అంటే అతనికి బాధగా ఉంటుంది కదా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ. అది 100% సక్సెస్ అయిందా లేదా? అసలు అనిక అండ్ పవీష్ ఎందుకు విడిపోవాలనుకున్నారు, అసలు రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు అర్జెంటుగా మీ దగ్గర ఉన్న థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సినిమాని అయితే చూడండి. నీకు కొంచెం కూడా బాధగా లేదా? ఆఫ్ కోర్స్ నాట్, ఛాన్స్ లేదు. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే పక్కా మీకు నచ్చుద్ది సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఉన్నటువంటి కపుల్స్ ఒకవేళ లవర్స్ ఎలా ఉంటారో అదంతా కూడా ఇందులో చూపించడం జరుగుద్ది అనమాట. ఇందులో మనకి ఫాదర్ క్యారెక్టర్లో శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఒక మంచి రోల్ ప్లే చేశారు, చాలా బాగుంటుంది. అండ్ హీరో మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ పేరు నాకు ఐ డోంట్ రిమెంబర్, బట్ ఆవిడ ఇంగ్లీష్ టర్మ్స్ అన్నీ కూడా చాలా 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 బాగుంటాయి. లవ్ ఫెయిల్యూర్ కి మధ్యలో ఇరుక్కొని అల్లాడుతున్నారు మామ. సో మీరైతే ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ చూడాలి ఈ వీకెండ్ అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.
గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫ్ ఏ ఫుల్ సారో